నరసింహ శ్రీవల్లి దేవదేవి భక్తుల హృదిలోన నిలచితివి ఎందెందో గలవని సందేహముతో స్తంభమునందే నిలచితివి పెనుగొండ క్షేత్రమున వైభవముగ వెలసిన వాసవాంబ నీకు నీరాజనం పెనుగొండ క్షేత్రమున వైభవముగ వెలసిన వాసవాంబ నీకు నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం కన్యక పరమేశ్వరికి కమల శుకాపాణికి కన్యక పరమేశ్వరికి కెంపుల హారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీరాజనం మణిద్వీప వాసినికి నీరాజనం పెనుగొండలో వెలసిన పరంజ్యోతి రూపిణికి పచ్చల హారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీరాజనం మణిద్వీప వాసినికి నీరాజనం వైశ్యకుల దేవికి వాసవి మాతకు వజ్రాల హారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీరాజనం మణిద్వీప వాసినికి నీరాజనం మామదిలో కొలువైన మమ్మేలు తల్లికి గోమేధికపు హారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీ
మణిద్వీపవాసినికి నీరాజనం శాంతి నొసగు తల్లికి శాకాంబరి దేవికి పుష్యరాగహారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీరాజనం మణిద్వీపవాసినికి నీరాజనం వరములొసగు తల్లికి శ్రీవర మహాలక్ష్మికి వైఢూర్యపు హారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీరాజనం మణిద్వీపవాసినికి నీరాజనం నగుమోము తోడి జనులను కాపాడు తల్లికి నీలాల హారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీరాజనం మణిద్వీపవాసినికి నీరాజనం విరూపాక్ష సోదరికి విశ్వమేలు తల్లికి పగడాల హారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీరాజనం మణిద్వీపవాసినికి నీరాజనం మణిద్వీపవాసినికి మహిషాసురమర్ధినికి ముత్యాల హారతుల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నవరత్నపు హారతుల నీరాజనం కర్పూర హారతుల నీరాజనం మణిద్వీపవాసినికి నీరాజనం శ్రీ నరసింహ కుమార్ జోన్ చైర్మన్
Please all please. I request the district secretary, Sri B. Muralidhar, claps. Sir, please move. I request the today's chief guest, our district president, district governor, Sri Narsawudaru, please come. Jai Vasai. जय वासवी Thank you, Mr. President. All members, all presidents are requested to join the lighting program. ओम वासवाम्बाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम वासवाम्बाय विद्महे कुसुमपुत्रे च धीमहि तन्नो Jai Vasai. ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యము అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా స్నేహం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకే కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి. ఈ గవర్నర్ అఫీషియల్ విజిట్కి విచ్చేసినటువంటి మన ప్రతి క్లబ్ల తరఫున మన గవర్నర్లు కేసీజీఎఫ్ పేరు రాసి మనోజ్ నరసింహరావుకి స్వాగతం సుస్వాగతం. అలాగే మా క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి కొద్ది మురళీధర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి, ట్రెజరర్లకి, తర్వాత యాక్టివ్ సభ్యులకి, మిగతా అందరూ వార్షికానికి, మహిళలకి అందరికీ కూడా మా స్వాగతం. ఈ సమావేశం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. గవర్నర్ గారు ఈ రోజున అవకాశం ఉంటే మనం చేసుకోవడానికి 10 క్లబ్లో మొత్తం మా రీజియనల్ ముఖ్యంగా మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఎన్రోల్ అయినటువంటి మేము రిజిస్టర్ అయి ఉన్నాము. మా క్లబ్బులు అందరి తరఫున కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆదేశానుసారము మేము అందులో కొన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మా కార్యక్రమాలు నిర్ణయించామండి. కైట్ సెరమనీ అనుకోండి, రంగోలీ అనుకోండి, ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తోటి వీడియో కాల్ అనుకోండి, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, అలాగే వాసవి ఆత్మార్పణ దినోత్సవం, మహాశివరాత్రి, చలివేంద్రం ఓపెన్ చేయటం, అలాగే పంచాంగ శ్రవణము,
అలాగే జెర్సీ విజిట్స్, డాన్ టు డస్క్, ఇట్లాగా డాక్టర్ అండ్ సిఏ ఫెలిసిటేషన్స్, అలాగే స్టూడెంట్స్ అంటే మా క్లబ్ తరఫున అయితే ఒక స్టూడెంట్కి, పూర్ స్టూడెంట్కి హెల్ప్ చేయాలంటే ఒక 44,000 మా సభ్యులందరూ కూడా హెల్ప్ చేశారు. అలాగే పాస్ట్ ప్రెసిడెంట్స్ని గౌరవించడం, అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, బ్లడ్ డొనేషన్స్, అంటే ఇట్లాగ ఏ కాల్ ఇచ్చినా కూడా మేము చేస్తాము. రీసెంట్గా కూడా మన ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు సీడ్ బాల్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి అని ఒక కాల్ ఇచ్చారు, బాల్స్ చేయాలని. అందులో మా క్లబ్లు అన్నీ కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఆనందంగా ఉందని చెప్పాలంటే అండి. ప్రతి క్లబ్ 10,000, మినిమం 5,000 అన్నారు, కానీ 10,000 చేసిన వాళ్ళు ఉన్నారు, 11,000 చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో చేశారండి, స్కూల్కి వెళ్ళి చేశారండి. ఇలా వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ రకంగా చేశారండి. కానీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని సక్రమం చేసేందుకు. అలాగే ఇంకా ఇవన్నీ కార్యక్రమాలు సిల్వర్ స్టార్, కేసీజీఎఫ్, నాన్నర్ చేయడం అని చెప్పేసి, టీచర్స్ డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి, ఇట్లా ప్రతి కాలనీ కూడా మేము అటెండ్ చేస్తున్నామండి. ఇలాగే ఎటువంటి అవకాశం ఇచ్చినా కూడా మేము ముందు కూడా చేయడానికి తప్పనిసరిగా మా క్లబ్లందరి తరఫున కూడా మేము చెప్తున్నాము. ఇంతటితో ఈ 6,000 సీడ్ బాల్స్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్గా. మేము స్కూల్ స్టూడెంట్స్ ద్వారా చేయించాము. అది లాస్ట్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి. ఇప్పుడు గవర్నర్ విజిట్ మేము సాల్ చేత మేము ఒక దీప్తి నగర్ పార్కులో గార్డెన్ లాంచింగ్ చేయించాము, ఫ్రెంచ్ లాంచింగ్ చేయించాము. జస్ట్ అది మా గవర్నర్ విజిట్. అది ప్రతి నెల మేము జాన్ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ యాజ్ పర్ క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారంగా అన్నీ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా మాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్ గారు, బాంధువులు నరసింహులు గారికి, నా స్నేహితులకి, బీసీఐ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. నేను స్నేహలహరి కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో నేను అందరూ చెప్పినట్టు కాకుండా నేను ఏం స్పెషల్గా ఈ ఇయర్ మేము స్నేహలహరి కపుల్స్ క్లబ్ నుండి ఏమి ఎక్స్ట్రా చేశాము, ఎందుకంటే మన క్యాప్షనే ఉంది, బీ క్రియేటివ్, బీ పాజిటివ్, బాండ్ టు విన్ అని చెప్పి. సో క్రియేటివ్గా మేము ఎక్స్ట్రా ఏం చేసామో చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ జనవరిలోనే మేము న్యూ క్లబ్ ఒకటి ఇనాగ్రేట్ చేశామండి, రెయిన్బో క్లబ్ అని చెప్పేసి. ఫస్ట్ జాయినింగ్ ఆఫ్ ద ఇయర్ ఫస్ట్ మంత్లోనే న్యూ క్లబ్ ఇనాగ్రేట్ చేశాము. తర్వాత మీట్ ద మెంబర్ యాక్టివిటీ అని స్పెషల్గా మేము స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ మా క్లబ్లో ఉన్న మెంబర్ ఒకరిని చూస్ చేసుకొని యానివర్సరీ కానీ, వాళ్ళ ఇంట్లో బర్త్డే కానీ, ప్రతి మంత్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళని అందరితో కలిసి వెళ్ళి వాళ్ళని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం కానీ, అలా కాకుండా ఇంకా విమెన్స్ డే రోజు విమెన్ డాక్టర్ని మేము సత్కరించుకోవడం కానీ, ఇంకా డాన్ టు డెస్క్లో కూడా 7,500 రూపీస్ క్యాష్ రివార్డ్ కూడా మేము 7 సర్వీస్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్గా చేసుకొని అచీవ్ అయ్యామండి. అది కాకుండా మిడ్కాన్లో కూడా ఒంగోలులో బెస్ట్ స్టార్ క్లబ్గా కూడా మాకు ఈ ఇయర్ వచ్చిందండి. అది చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అది చేసిన దానికి ప్రతి ఒక్క క్లబ్ మెంబర్కి నేను కృతజ్ఞతలు అందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను, స్పెషల్లీ క్లబ్ లేదండి. సో అందరికీ పేరున కృతజ్ఞతలు. అందరు ఇక్కడ రాలేదు ఇప్పుడు, బట్ మధ్యాహ్నం కల్లా అందరు వస్తారని అనుకుంటున్నాం. వచ్చిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కూల్లో ఇచ్చామండి స్పెషల్, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్కి వెళ్ళి 100 బుక్స్ ఇచ్చాము. అది కాకుండా నిన్న సీడ్ బాల్ యాక్టివిటీ కూడా ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ కుకట్పల్లిలో 5,800 సీడ్స్ సక్సెస్ఫుల్గా స్కూల్ పిల్లల హెల్ప్ తీసుకొని కంప్లీట్ చేశామండి. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలకి, నా తోటి వాసవీయులకి అందరికీ నమస్సుమాంజలి, శుభోదయం. మేము ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే పిఎస్టి ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఒక కుట్టు మిషన్ సర్వీస్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరిగింది జనవరిలో. సో దానికి తర్వాత జనవరి 26 నాడు ఒక 3 క్లబ్బులు కలిపి మేము మా జోన్లో వాళ్ళందరము కలిసి ఒక గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇంకా టీచర్స్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది జనవరిలో.
ఇంకా అది లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది జనవరిలో. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఒక హోమం అటెండ్ అయ్యామండి పాపిరెడ్డి కాలనీలో వాసవి టెంపుల్ అప్పుడు. దాని తర్వాత మేము ఒక డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రూట్స్ టు డివోటీస్ అండ్ బెగ్గర్స్ ఇన్ వన్ ఆఫ్ ద టెంపుల్ అండి, అదొకటి. ఇంకా మేము జరిగింది సార్ గారే జెడ్సీ మాకు లక్ష్మణ్ కుమార్ గారు, జల్దు లక్ష్మణ్ కుమార్ గారు. అండ్ అది కూడా ఇక్కడే జరిగింది జెడ్సీ విజిట్ కూడా. ఇంకా హోలీ సెలబ్రేషన్స్ మేము ఇండివిజువల్ గ్రూప్స్ వాళ్ళము ఇండివిజువల్గా జరుపుకోవడం జరిగింది. ఇంకా ఉగాది పంచాంగ శ్రవణం ఒకటి చేసుకున్నాము. అది క్లబ్ వైజ్ కాకపోయినా ప్రతి ఒక్కరు ఇంటిలో పంచాంగ శ్రవణం చేసుకొని ఫోటోలు పెట్టుకోవడం అలా చేసుకోవడం జరిగింది. ఇంకా ఆర్సీ విజిట్ కూడా ఇదే వేదికగా చేసుకోవడం జరిగింది. ఇంకా హనుమాన్ జయంతి, చార్టర్ ప్రెసిడెంట్ మ్యారేజ్ డే, ఎలక్షన్ డే, ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ మేము రోజు అంటే ప్రతి నెల జరుపుకోవడం జరుగుతుంది. అది కాకుండా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కాకుండా డాన్ టు డస్క్లో 2 ట్యాంకర్లు, ఇంకా అమ్మవారికి కొన్ని 5 ప్లేట్లు పాపిరెడ్డి కాలనీ టెంపుల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 10 మంది మెంబర్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయాలని చెప్పేసి పెట్టున్నారు డాన్ టు డస్క్లో, అందరికీ ప్రెసిడెంట్లకి అందరికీ తెలిసిందే. సో అది కూడా చేయడం జరిగింది. ఇంకా ఒక అంబ్రెల్లా డిస్ట్రిబ్యూషన్ ఒక వెజిటబుల్ వెండర్కి ఇవ్వడం జరిగింది. ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయండి, హై జోన్ మీట్ ఇలాంటివన్నీ. ఇవన్నీ మోస్ట్లీ అందరు క్లబ్బులు చేసేవే, కాకపోతే ఒకసారి హైలైట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దీంతో నాకు సెలవు అండి. మేము హైదరాబాద్ SSLA చందానగర్. గారు మా యాక్టివ్ మెంబరు సుప్రియ గారు, ఆవిడే ట్రెజరర్ మా క్లబ్కి. ఆవిడకి పురమాయించాను, నేను ముందే చెప్పేసాను నాకైతే కుదరచ్చు కుదరకపోవచ్చు కానీ మీరు లీడ్ తీసుకోండి అని చెప్పేసాను ఈ ఒక ప్రోగ్రామ్కి. ఆ మేడం గారు 5060 సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగిందండి. 5060. ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్లో పిల్లల్ని కూడబెట్టుకొని ఇంకా కొంత ఫోటోలు ఆల్రెడీ షేర్ చేసాము. సో అంతవరకు కుదరదు. నేను కూడా చేయొచ్చు, కొన్ని వచ్చేయాము కానీ నా వల్ల కాలేదండి. ఇంకా నేను ఇవాళ తగ్గకుండా మాట్లాడుతున్నానంటే ఇగో అమ్మవారి కృప, మీ అందరి దయ, దానివల్ల. అది దీంతో సెలవు. అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మన తోటి వాస్పియన్స్ అందరికీ కూడా నా నమస్కారాలండి. మా క్లబ్ పేరు VCE గోలోక బృందావన్ లహరి. మాది ఆన్లైన్ క్లబ్ అండి. మాది పెట్టేసి 4 years అయింది. ఈ సంవత్సరం మేము చేసినటువంటి ప్రోగ్రామ్స్ అంటే బ్యాంక్ అకౌంట్ ఒకటి తెరవగలిగామండి. అది ఎంతో గర్వంగా చెప్తాను. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మెంబర్స్ అంతా వేరే వేరే చోట్ల ఉంటారు. PSTలు కానీ నేను తెరవడం నాకు కొంచెం కష్టమైంది. ఈ సంవత్సరం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇక్కడ ఒకటి తెరవగలగటం జరిగిందండి. మంచి ఎండాకాలంలో చెరుకు రసము, మజ్జిగ అట్లాంటివి ఇస్తూ ఉంటారండి. నేను వాటర్ క్యాంప్ ఒకటి పెట్టడము, ఇవన్నీ మామూలుగా మన ఎజెండా ప్రకారం మన క్లబ్ చేయాల్సినటువంటివన్నీ కూడా ఒకవైపు నిర్వర్తిస్తూ నాకు కొంచెం మంచివి అనుకున్నటువంటి చేద్దామో తాపత్రయపడుతూ ఉంటారండి. ఈ సంవత్సరం మేము ప్రతిష్టాత్మకంగా ఇందాక సార్ చెప్పినట్లు చేసినటువంటిది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండి. మామూలుగా మేడం వాళ్ళు పెట్టినప్పుడు 4 members వెళ్ళి ఇచ్చాం, కానీ మా రెసిడెన్షియల్ ప్లేస్ మై హోమ్ మంగళ అన్న ప్లేస్లో పెట్టాము. 62 మంది ఇచ్చారండి. హాస్పిటల్ మళ్ళీ సేవా భారతి అన్నటువంటి ఆ మెంబర్స్ వాలంటీర్స్ యొక్క హెల్ప్ తీసుకుని ఆ క్యాంపు అంతా కూడా పెట్టడం జరిగిందండి. లాజిస్టిక్స్ అన్నీ కూడా మేమే ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొకటి, ఈ సంవత్సరం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, విజయవాడ చాలామంది వరద బాధితులు బాగా ఇబ్బంది పడ్డారు. ఒక ఫ్యామిలీకి కొంచెం బాగా నలిగిపోయినటువంటి ఒక ఫ్యామిలీకి సహాయం చేద్దాము అని కంకణం కట్టుకుని నా ప్రయత్నం చేయడం జరిగిందండి. అమ్మవారి దయ వల్ల 83,409 రూపాయలు నేను కలెక్ట్ చేసి ఇవ్వగలిగానండి. ఆ సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. అది చూడగానే ఎంతో ఆనందం అనిపించింది. ఇంట్లోనే చేయటం మొదలుపెట్టి ఒక్కొక్క రోజు అట్లా ఓవరాల్గా 5,075 బాల్స్ చేశామండి. ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నా పేరు నివేదిత. మేము ఎవ్రీ మంత్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చేశామండి భారతి గారి సహాయంతో.
మేము డాన్ టు డస్ట్ ప్రోగ్రామ్ చేశాము. ఎవ్రీ మంత్ అన్నీ చేసాము. నేను స్పీక్ బౌల్స్ది కూడా చేసామండి. 6500 వరకు చేసాము. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి 60 మెంబర్స్ స్టూడెంట్స్తో అన్నీ చేయించాము. ఇంకా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్. నేను వీసీ విజయం మియాపూర్ తరఫున ప్రెసిడెంట్ రాధాదేవి నా పేరు. ఇప్పుడు నేను ప్రతి నెల ఈవెంట్స్ చేసి అందరూ చేసాము. కాకపోతే స్పెషల్గా మేము ప్రతి నెల ఈ ఒక 2 నెలల నుంచి ప్రతి నెల అనాథాశ్రమంలో 5000 వాళ్ళకి ఫుడ్కి డొనేట్ చేస్తున్నామండి. ఇది ఇలాగే ప్రతి నెల సాగాలని మనస్ఫూర్తిగా వాస్మి మాత్రం కోరుకుంటున్నానండి. తర్వాత సమ్మర్లో అందరూ బటర్ మిల్క్ అవి పంచాము. మేము కూడా మా అపార్ట్మెంట్ ముందే నేను, మా సెక్రటరీ, మా ప్రెసిడెంట్ ముగ్గురు కలిపి నుంచుని అంత వేడిలో కూడా వచ్చిపోయి ట్రావెలర్స్కి బటర్ మిల్క్ అవి ఇచ్చాము. ఒక 2 సార్లు కూడా చెరుకు రసం కూడా ఇచ్చామండి. మేము చాలా సంతోషించారు వాళ్ళు. బటర్ మిల్క్ కన్నా చెరుకు రసం చాలా శక్తినిస్తుంది కదా. అలాగే మేము శివరాత్రికి కూడా ఈ ఫ్రూట్స్తో పాటు చెరుకు రసాన్ని కూడా పంచామండి. అందరూ చాలా సంతోషించారు. అది కాకుండా మేము మా క్లబ్లో 40 మెంబర్స్తో ప్రారంభమైన మా క్లబ్బు తర్వాత అడిషనల్గా ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేసాము. అది కాకుండా తర్వాత డాన్ టు డస్క్లో ఒక 10 మెంబర్స్ని జాయిన్ చేసామండి. ఇప్పుడు ఇంకో 10 మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి మేము అది ప్లాన్ చేసుకుంటున్నాం. తర్వాత మేము డాన్ టు డస్క్లో బ్లైండ్ పీపుల్కి బ్లైండ్ స్టిక్స్ తర్వాత వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ కూడా ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ నెక్స్ట్ ఏదైతే ఈవెంట్ ఉందో దాంట్లో కూడా బ్లైండ్ పీపుల్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నామండి. మేము జెడ్సీ విజిట్ కానీ ఆర్సీ విజిట్ కానీ చాలా అద్భుతంగా చేసాము. వాళ్ళు కూడా చాలా సంతోషించారండి. జెడ్సీ విజిట్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ ఆర్సీ విజిట్లో మేము గేమ్స్ ప్లాన్ చేయడం కానీ చాలా బాగా చేసాము అని అనుకుంటున్నాం మేము. తర్వాత ఏదైనా మ్యారేజ్ డే వస్తే లాస్ట్ ఇయర్ మా జెర్సీ గారు బర్త్డే వచ్చింది. మేమందరం వెళ్ళి ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి ఆయన్ని చాలా సంతోషపెట్టాం. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు నిన్న మేము సీడ్ బాల్స్లో మా అపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిపి ఒక 4 రోజుల నుంచి 4 to 6 టైం పెట్టుకుని అందరం కిందకి వచ్చి సీడ్ బాల్స్ తయారు చేసాం. అదే కాకుండా పక్కనున్న అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అవేర్నెస్ రావాలని వాళ్ళ పిల్లల చేత అక్కడ ఉన్న ఒక 50 మంది పిల్లలు వాళ్ళందరి చేత సీడ్ బాల్స్ చేయించి వాళ్ళకి దానికి ఉన్న ప్రయోజనం ఏంటి, ఇవాళ మీరు సీడ్ బాల్ నాటుతారు రేపొద్దున అది చెట్టు అయ్యి మనకే నీడనిచ్చి పళ్ళునిస్తుంది అని చెప్పి వాళ్ళందరికీ చెప్పామండి. వాళ్ళందరూ కూడా చాలా హుషారుగా వచ్చి దాంట్లో పాల్గొన్నారు. అదే కాకుండా ఇక్కడ జిల్లా పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అని ఉంది మదీనాగూడలో. అక్కడికి వెళ్ళి ఒక 60 మంది పిల్లల చేత ఒకే రోజు 7000 సీడ్ బాల్స్ చేయించామండి. మొత్తం 10,000 చేయించాము. 10,000 అయితే రీచ్ అయ్యామండి. అది చాలా సంతోషంగా ఉంది. ఇది మనందరికీ ప్రయోజనం కాకపోయినా మన భవిష్యత్ తరాలకి చాలా చెట్లను ఇచ్చి నీడనిస్తుంది. అది చాలా సంతోషంగా ఉంది. అది చాలా గర్వకారణంగా ఉంది. నేను 10,000 సీడ్ బాల్స్ చేయించినందుకు థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలండి. మునగాల శ్రీనివాసరావు, భవానీ బీరంగూడ ప్రెసిడెంట్. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారము. మా క్లబ్బు జనవరిలో స్టార్ట్ అయింది. తర్వాత ఈ జనవరిలో కైట్స్ ప్రోగ్రాము, ముగ్గులు రంగుల వల్లి అవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత శివరాత్రి రోజు కార్యక్రమం నేను ఒక వారం రోజుల నుంచి లేనందువల్ల చేయలేకపోయినాము. అందుకు చాలా బాధపడుతున్నాం కూడా. ఇక నెక్స్ట్ ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే అన్నీ చేస్తామని ఆశిస్తున్నాను. చెప్పేసి మేము మొన్ననే మా సెక్రటరీ గారైన వాణి గారు ఒక్కసారి ఇక్కడికి రమ్మంటారండి. సెక్రటరీ గారి వాణి గారు అండ్ మా క్లబ్ మెంబర్స్ ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళు రాలేదు. వాళ్ళ హెల్ప్ తీసుకొని బాలుని సార్ పర్మిషన్ తో నిన్ననే ఒక సర్వీస్ యాక్టివిటీ కంప్లీట్ చేశాము. 2 కమోడింగ్ చైర్స్ అండి ఓవర్ ద ఏజ్ లో సీనియర్ సిటిజన్స్ కి మా చేతుల మీదుగా అందజేశాము. స్పెషల్ థ్యాంక్స్ టు వాణి గారు. మొత్తం పక్క నుండి చూస్తున్నారు, తనే స్పాన్సర్ చేశారండి 2 చైర్స్ కూడా. ఫోటోస్ ఉన్నాయండి, గ్రూప్ లో పెడతాను ఇప్పుడు మళ్ళీ. ఇంకా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఈ వేస్ట్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈ ఇయర్ కండక్ట్ చేయడం జరిగింది. మన క్లబ్ లో కూడా చాలా సార్లు చేశారు. మా సెక్రటరీ గారైన కమల గారి ఇంట్లో కొంచెం
ట్రెజరర్ అయిన కమల గారి ఇంట్లో ఆకస్మికంగా కొంచెం ప్రాబ్లం వచ్చి తనకి వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది. సో అలాంటప్పుడు మా క్లబ్ నుండి మేము అందరం సపోర్ట్ తీసుకొని 85,000 రూపాయలు కూడా తనకి అందజేయడం జరిగిందండి. ఈ 3 కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. కార్తికేయ ఫౌండేషన్ లో గవర్నర్ గారి విజిట్ సందర్భంగా చేసిన సేవా సర్వీస్ యాక్టివిటీ అండి. వాళ్ళు చాలా వృద్ధులైనందుకు రాలేకపోయారు, అందుకే మేము మొన్ననే వెళ్ళి ఇచ్చొచ్చాము. అందరికీ జై వాసవి అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే బీసీఐ నా సోదరి అందరికీ, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. చేసాము కానీ 2 ట్యాంకర్స్ మాత్రం మాకు కుదరలేదు ఇవ్వడానికి. అది తప్పితే మేము మిగిలిన కార్యక్రమాలు చేశాము. ఇండిపెండెన్స్ డే రోజు పిల్లలకి బుక్స్ అండ్ స్టేషనరీ పంచాము అందరికీ. అలాగే సీడ్ బాల్స్ చేసామండి. సీడ్ బాల్స్ దట్ మాకు అందరికీ కలిపి మేము వర్కింగ్ వల్ల చేయడం కుదరలేదు. అయితే మా ట్రెజరర్ అయిన సురేఖ గారు వాళ్ళ కమిటీలో మొత్తం మెంబర్స్ 5,000 క్లియర్ చేశారండి. 5,100 చేశారు. అలాగే మేము జెడ్సీ విజిట్ చేసాం, ఉమెన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఉగాది రోజు పంచాంగ శ్రవణం, అలాగే శివరాత్రికి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ టెంపుల్లో చేసామండి. ఇవన్నీ అంత జైవా. ఇక్కడికి విచ్చేసినటువంటి గవర్నర్ గారికి, చీఫ్ గెస్ట్ గారికి, పెద్దలందరికీ కూడా నా స్వాగతం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి క్లబ్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్, క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నాము అంటే గొప్ప విశేషం, అవునా కాదా చెప్పండి? ఆదివారం రోజు 9 కల్లా 8:30 కల్లా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్నాము అంటే అసలు కొంతమంది లెగవను కూడా లెగవరు, అవునా కాదా? కానీ ఈరోజు మనం గవర్నర్ అఫీషియల్ విజిట్ పెట్టుకోవడం వల్ల అందరూ కూడా లేచి ముందు నుంచి ప్లాన్ చేసుకొని రావడం జరిగింది. సో ఎన్నో కార్యక్రమాలు క్లబ్ ప్రెసిడెంట్స్ చేస్తున్నారు, పిఎస్టీస్. ఇదంతా కూడా క్లబ్ మెంబర్స్ సపోర్ట్ ఎంత ఉంటుందో మన గవర్నర్ గారి సపోర్ట్ కూడా అంత ఉంటుంది, అవునా కాదా అండి? అంతే కదా. సో గవర్నర్ గారికి ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా నాకు మైక్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న మాట చెప్పారు, మేడం కొంచెం మాట్లాడండి అని. అందుకని నేను ఎక్కువ మాట్లాడట్లేదు. సో థ్యాంక్ యూ అండి, నాకు ఇంతటి మంచి అవకాశం కల్పించినటువంటి వాసవి మాతకు, మీ అందరికీ, గవర్నర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. స్వాగతం, అందరికి స్వాగతం. ఈరోజు మన గవర్నర్ సార్ విజిట్ సందర్భంగా నేను జోన్ 3 చైర్పర్సన్. నాకు 3 క్లబ్లు ఇచ్చారు. నవనిర్మాణ కపుల్స్, భవానీ బీరంగూడ, వనితా లింగంపల్లి. నాది హోమ్ క్లబ్ వనితా లింగంపల్లి. మా ప్రెసిడెంట్స్ 3 క్లబ్ల వాళ్ళు చాలా చాలా మంచిగా కార్యక్రమాలన్నీ చాలా బాగా చేశారు. సీడ్ బాల్స్తో పాటు సీడ్ బాల్స్ కూడా చేశారు. ప్రతి ఒక్క కార్యక్రమం చాలా సంతోషంగా, చాలా నిర్విఘ్నంగా జరిపించారు. జై వాసవి. ప్రజల గుండెల్లో నిలిచిపోతారు, కానీ చరిత్ర సృష్టించే వెళ్తారు. ఈ సత్యాన్ని నమ్మి పాటించి కలిగిన వారు, నిర్మలమైన మనసు కలవారు, కలియుగ కర్ణుడు అనే పదానికి అర్థం చెప్పిన మన ప్రస్తుత డిస్ట్రిక్ట్ 105A గవర్నర్ శ్రీ భానూరి నరసింహులు గారు, మన రథసారథి, మన వాసవియన్ గోల్డెన్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాక్షి భానూరి నరసింహులు గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. వారు 10 అక్టోబర్ 1960 సంవత్సరంలో
లక్ష్మీనారాయణ మరియు రుక్మిణమ్మ దంపతులకు జన్మించారు. 30 అక్టోబర్ 1980 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం చింతామణి పట్టణానికి ప్రసిద్ధి గ్రంథి సుబ్బయ్య శెట్టి మరియు నవనీతమ్మ వీరికి ధనలక్ష్మి అనే కుమార్తె కూడా కలదు. అలాగే వారు తమ కుటుంబాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకురావడానికి తను పడ్డ కష్టం శ్రమ వర్ణనాతీతం. దాదాపు 20 సంవత్సరాలు ప్రతిరోజు 18 గంటలు కష్టపడి పదవిలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశం కష్టపడే తాను అనుకున్నది సాధించేవారు. తనతో పాటుగా తనని నమ్ముకున్న వారిని కూడా అదే స్థానంలో ఉంచాలని కోరుకుంటారు. సహాయం అని ఎవరైనా తన కడప తొక్కిన వెంటనే తనకు తోచిన సహాయాన్ని చేసి వారిని ఆనందపరుస్తారు. చేసే పనిలో విజయానికి ఆయన మరో పేరుగా ఉన్నారు. అహానికి దూరంగా ఉంటూ అందరి ప్రేమకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మన భావుడు. మన వాసవి మిషన్ లో వినూత్నమైన ఆలోచనలో ఆర్సీపురంలో అశోక్ నగర్ తో మన వాసవి క్లబ్ ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నత శిఖరాలను అధిగమింపం చేస్తున్నారు. ఇన్ని చేసిన తన సమాజానికి కూడా ఇంకా ఏదో ఒకటి చేయాలని తపనతో సంకల్పంతో వీరి స్వగ్రామంలో స్కూల్ కన్స్ట్రక్షన్ నిమిత్తం భూమిని విరాళంగా ఇచ్చారు. కాశీలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ సత్రం ట్రస్టుల్లో ఒకరుగా ఉంటూ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గొందపల్లి వీరభద్ర స్వామి గుడిలో ఒక ఆఫీసులను కట్టడానికి కూడా విరాళాలుగా ఇచ్చారు. వాసవి ట్రస్ట్ ఇంటర్నేషనల్ అనే దాంట్లో విశాలమైన రాజ్యం యొక్క విలువలను గొప్పతనాన్ని ముందుకు తీసుకోవడానికి తను కూడా ఒక మెట్టు అయ్యారు. 2002వ సంవత్సరంలో వాసవి క్లబ్ ఆర్సీపురంలో చార్టర్ మెంబర్ గా జాయిన్ అయ్యి తన వాసవి క్లబ్ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎనలేని విశిష్టమైన సేవలు చేస్తూ వస్తున్నారు. 2015 సంవత్సరంలో క్లబ్ ప్రెసిడెంట్ గా బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు. 2016 సంవత్సరంలో స్టోన్ చైర్పర్సన్ గా నిర్వహించి మళ్ళీ బెస్ట్ జెడ్సీ అనుకున్నారు. 2017 సంవత్సరంలో డిప్యూటీ గవర్నర్ గా నిర్వహించి బెస్ట్ డిప్యూటీ గవర్నర్ అయ్యారు. 2018 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, 2019 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, 2020-21 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి విజన్ 2020 గా, 2022 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ సిఎంఆర్ ఇన్ఛార్జి గా బాధ్యతలు నిర్వహించి ప్రతి నెల లక్కీ విన్నర్ ని నిర్ణయిస్తూ వారికి సహకరించి వారందరికీ బహుమతులు అందించిన ఘనత ఆయనకి దక్కింది. ప్రస్తుతం 2023 సంవత్సరంగా డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ గా నిర్వహించి ప్రస్తుతం మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఉన్నారు. వారు అనేక కార్యక్రమాలు మనం ఈ సంవత్సరం ఆయన ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. అలాగే మన డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ లో 58 క్లబ్లని ఉన్న డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ లో విజయవంతంగా పూర్తి చేసిన ఘనత మన డిస్ట్రిక్ట్ గా చెందింది. అలాగే ఇప్పుడు కూడా మంచి ఈ రోజు ఒక సంతోషకరమైన వార్త, మన డిస్ట్రిక్ట్ మన సీట్ బాల్స్ ప్రిపరేషన్ లో నెంబర్ 1 గా నిలిచినందుకు మీ అందరికీ ఆయన్ని అభినందిస్తున్నాను. అలాగే మనకి మైక్రో క్యాబినెట్ మీటింగ్ కానీ డిస్ట్రిక్ట్ మన రికార్డ్ మన డైరెక్టరీ కానీ అన్ని చక్కగా నిర్వహించి వారు మనందరినీ ముందుకు నడిపిస్తూ మన డిస్ట్రిక్ట్ ని ముందుకు తీసుకెళ్లడంలో మనందరి సహకారంతో ఇంకా గొప్పగా తీసుకెళ్లాలని, వారు ఎన్నో ఉన్నతమైన శిఖరాలు చేరాలని వారికి వాసవి మాత తన ఆశీస్సును అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. దాంట్లో వేసండి ఇక్కడ వెంటాల్సిందిగా కోరుచున్నాము. SSLite secretary. SSLite secretary. SSLite secretary. SSLite secretary. మా క్లబ్ సెక్రటరీ అంటే ఆయన అంటే చెప్పుకోవాలి కదండి. ఎందుకంటే పోస్ట్ 1 year. ఎందుకంటే
అవకాశం వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. అవకాశం మన గురించి రమ్మంటే రాదు. ప్రెసిడెంట్ ఉన్నారు కనుక, వారికి అవకాశం ఉంది కనుక స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వేరే దగ్గరికి వెళ్తే మనం మాట్లాడదామన్నా వాళ్ళ అవకాశం లేదు. ఇదేంటి మన వాసవి క్లబ్, మన వాసవి క్లబ్ కనుక మనమందరం కార్యక్రమంలో పాల్గొంటూ మనం ముందుండి కార్యక్రమాలు నడిపిస్తూ డిస్ట్రిక్ట్ 105 ఇలా ముందుగా నిలబెడుతున్నామంటే మీ అందరి కృషి చాలా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే గవర్నర్ గారు, వారికి నేను క్యాబినెట్ సెక్రటరీ ముజ్జం మురళీధర్ గారిని, మా ట్రెజరరు ఈరోజు అబ్జర్వర్గా హైదరాబాద్లో ఉన్నాడు. మేము వారికి సహకరిస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ మన వైస్ గవర్నర్ గారు కానీ, ఆ తర్వాత సంగారెడ్డి నుంచి ఎండైనా సరే ఏసీ వేసుకొని వచ్చేసిన మన అన్నగారు, తర్వాత శతమానం భవతిలో ఎక్కడ చూసినా శతమానం భవతిలో ఫోటో చూడక తప్పదు. నరేందర్ గారికి కానీ వారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. కార్యక్రమము దిగ్విజయం అవుతుందంటే శుభాభినందనాలు తెలియజేస్తూ, ఇంకా వీళ్ళు కూడా మాట్లాడాలి కనుక మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికపై వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి. అందరు చేతులు ఎత్తాయి పైకి. ఒక చేతులు, రెండు చేతులు అన్నా, చేతులు. జై వాసవి. ఎక్కడ ఎవరు అన్నా, మీరు ఏ స్టేజ్ లో ఉన్నా, ఎక్కడ నిలబడ్డా జై వాసవి అంటే జై వాసవి అనడం మనము అలవాటు పరచుకోవాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈనాటి డిస్ట్రిక్ట్ ఫస్ట్ పర్సన్ మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గవర్నర్ గారికి, క్యాబినెట్ సెక్రటరీ మురళీధర్ గారు స్పీచ్ చెప్తూ టిఫిన్ చేసిన నీళ్ళు తాగని చెప్పలేదు. తర్వాత మన ఆర్తి గారు ఈరోజు చూశాను, రానట్టున్నారు, వచ్చేళ్ళారు. ఓకే. తర్వాత స్టేట్ జెడ్సీలకు ముందున్న ప్రైమ్ లీడర్స్ ఎందుకు అంటున్నానంటే, ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా, ఈవెన్ ఎంత పెద్ద భారీ ఖాయమైనా సరే, ఏదైనా సరే కిందున్న కాళ్ళతోనే లేచి నిలబడుతుంది. అలాంటి లెగ్స్ అయినటువంటి అధ్యక్షులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చెప్తున్నా, అభినందనలు తెలుపుతున్నా. ఆ లెగ్స్ కు బొక్కలే అంటే కండరాలు అవన్నీ సెక్రటరీ ట్రెజరర్. సో అటువంటి వాళ్ళు లేకపోతే జిల్లా కాదండి, ఇంటర్నేషనల్లో VCI కూడా ఎక్కడా లేదు. సో వారికి ఆ కండరాలు, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ చేసేది వాసవియన్స్ అందరూ. అంటే ఆక్సిజన్ కూడా ఎక్కడెక్కడ పీల్చినా కానీ ఆ కండరాలకు కానీ, ఆ బలంకి కానీ, ఎక్కడ వెళ్ళి అక్కడ ఎనర్జీ ఇవ్వకపోతే ఆ పిహెచ్డి కూడా ఏం చేయలేదు. సో అలాంటి వాసవి సోదరులు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, నమస్కారాలు. ఒక్క క్లబ్ మెంబర్స్ వచ్చినంత అంతే కనిపిస్తుంది నాకు. ఇక్కడ 10 క్లబ్ల జనాలు అయితే కనపడలేదు. అదొక్కటే కొంచెం మీరు కొంచెం మోటివేట్ చేసి ఉంటే ఇంకా జనాలు వచ్చేవాళ్ళు. అదొకటిగా చూసుకోవాల్సింది జరా. ఓకే, మీ రీజన్లో మీ క్లబ్లను కూడా చాలా చక్కగా కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తున్నారు. అలాగే మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా నాకు తెలుసు, నేను ఎప్పటికప్పుడు చూస్తుంటాను. అందుకే మీరందరూ కూడా డాన్ టు డస్క్లో కూడా అన్ని కార్యక్రమాలు చేసి 7,500 రూపాయల గ్రాంట్ కూడా తీసుకున్నారు. అలాగే ఇప్పుడు సీడ్ బాక్స్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. మన జిల్లాలో 4,37,241 సీడ్ బాక్స్ చేశామండి ఇప్పటి వరకు. ఈరోజు సాయంత్రం వరకు 5 లక్షలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంటర్నేషనల్లో మన డిస్ట్రిక్ట్ నెంబర్ 1లో ఉంది. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, మనం చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా నెంబర్ 1లో ఉంటున్నాయి. దాంట్లో ఇది కూడా చేరిపోయింది, సీడ్ బాక్స్ కూడా.
అది నా గొప్పతనం కాదు, మీ ప్రెసిడెంట్లు చేసింది. ఆ క్రెడిట్ అంతా మీ ప్రెసిడెంట్కి మీకే ఇచ్చేస్తున్నాను. ఒక లారీ కుటుంబీలో 47 క్లబ్బులు చేశారండి మొత్తం కంప్లీట్గా. ఒక 9 రీజన్లు 7 రీజన్లు కంప్లీట్ చేశారు, 2 రీజన్లు అసలు చేయలేదు. ఒకటి సంగారెడ్డి రీజన్ ఒక్క బాల్ కూడా చేయలేదు, ఇంకోటి సికింద్రాబాద్ రీజన్ 6 వాళ్ళు కూడా ఒక్క బాల్ కూడా చేయలేదు. మరి మంచి మంచి లీడర్లు వాళ్ళు ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలుసు, నాకు తెలియదు. ఆ 47 క్లబ్లో కూడా 47 కుట్టు మిషన్లు కూడా వస్తాయి, నెక్స్ట్ మంత్లో వస్తున్నాయి. అక్టోబర్లో అందరు కూడా గాంధీ విగ్రహాలు కూడా కొన్ని కొత్త క్లబ్లకు వచ్చేట్టున్నాయి, అవి కూడా నెక్స్ట్ మంత్ 16-17కి వస్తున్నాయి. అవి కూడా బ్లడ్ డొనేషన్లో మాత్రం మనకి ఇక్కడ వీళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళ అపార్ట్మెంట్లో చాలా గ్రాండ్గా అయిపోయింది వాళ్ళది. మళ్ళీ ఇక్కడ ఆంధ్రలక్ష్మి గారు వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చేశారు. ఫస్ట్ వాళ్ళు చేశారు, తర్వాత వీళ్ళు చేశారు. చాలా బాగా చేశారు. ఇంకా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే నవంబర్ 9 మన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ డిస్కాన్ ఉంది, చందానగర్లో క్రిస్టల్ గార్డెన్లో ఉంటుంది. మీరందరూ ఇట్లా రావద్దండి, జనాలను తీసుకొని రావాలి. మీరు ఇట్లా వస్తే మేము అవార్డులు ఇవ్వం మీకు. ఒక్కొక్క క్లబ్ నుంచి 50 మంది అన్న వస్తే అవార్డులు ఇస్తాం మంచిగా, అంతేనా? అంతే, అలా రావాలి. జై వాసవి. ఇద్దరికి లక్ష్మణ్ కుమార్ గారు, భారతి గారు. మీలా ఉమారాణి. స్నేహలారి ఎవరన్నారా? ఇది తీసుకోండి. కేసీజీఎఫ్ మధురం మన తల్లి నామం. సుధాగారి గారు. ఇంకేదన్నా కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం. దానికి కొద్దిగా ఛార్జ్ ఉంటుంది మేడం. ఆ ఛార్జ్ పే చేస్తూ మీ బ్యానర్ కట్టుకుంటూ ఇన్ని క్లబ్లు పార్టిసిపేట్ చేసిన దగ్గర మనం ఉంటే అందరు ఐడెంటిఫై చేస్తారు. ఇంకెవరైనా సరే అక్కడ స్టాల్ పెట్టుకొని మీ గుర్తింపు పడాలని చెప్పని అనుకున్నది కూడా మన గవర్నర్ గారు ముందు చెప్తే స్టాల్ ఏర్పాటు చేస్తారు. మేము సైతం అని చెప్పనేసి అని ఆ కార్యక్రమాన్ని మనది కనుక అందరూ ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఇటువంటి స్టాల్ని ఏర్పాటు చేస్తే కూడా ఫస్ట్ అందులో కూడా ఫస్ట్ ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే ప్రకారంగా గవర్నర్ గారి అనుమతితో మీకు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే అందరూ చెప్పారు, మన వాసవి క్లబ్ గర్వించదగ్గది మన డిస్ట్రిక్ట్ నంబర్ 1 స్ట్రీట్ బాస్ మేకింగ్ లో ఉంది అని. సో అతి కొద్ది గంటల్లో మనకు తెలియబోతుంది. సో ఎలైట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈరోజు మన కోయంబత్తూరులో డిస్కాన్ నడుస్తుంది, అక్కడికి వెళ్ళి ఈ మధ్యాహ్నం వాళ్ళు అనౌన్స్ చేస్తారు.
కోటి స్ట్రీట్ బాల్స్ ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు కోటి స్ట్రీట్ బాల్స్ చేయలేదు. అలాంటి సర్వీస్ మన వాసవి క్లబ్ చేస్తున్నందుకు స్ట్రీట్ బాల్స్ మేకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ అనే కేటగిరీ కింద వారు మనకు ఈరోజు మధ్యాహ్నం కోయంబత్తూరులో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి అనౌన్స్ చేస్తారు. తర్వాత ఆ మెమోంటోస్ అన్ని కూడా మన డిస్కౌంట్ లో అనౌన్స్ చేస్తారు. సో ఈ స్ట్రీట్ బాల్స్ గుర్తింపుకు రావడానికి ఇన్ని క్లబ్లు అంటే మీ అందరి క్లబ్లు కూడా కష్టపడి చేసినందుకు వారికి ఈ గౌరవం వస్తుంది. దీంట్లో భాగమైన మీ అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఇలా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏది ప్రవేశపెట్టినా మీరు మీ వంతు బాధ్యతగా నిర్వహిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ మరియు వేదిక ముందు ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము రావడం కొద్దిగా లేట్ అవుతుంది, లేట్ అయింది, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, ఇందులో కొద్దిగా లేట్ అయింది. మీ అందరికీ క్షమాపణ అవుతున్నాను దాని గురించి. అదేవిధంగా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టిన ఈ 10 ప్రోగ్రామ్ చూసుకుంటే మరి సంఖ్య మాత్రం తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఒక క్లబ్కి కనీసం ఒక 10 మెంబర్స్లో పెట్టుకున్నా 100 పైన రావాలి, మరి అంతగా కూడా లేదు. మరి మేము కూడా ఆలోచనకు వచ్చినాం, మరి వచ్చిన ప్రోగ్రామ్ అన్నట్టు పిల్లలు. అదే ఏది ఏమైనా కానీ మన ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన ఆదేశాలు దాన్ని గవర్నర్ గారి నుంచి మనకు వస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా మనం అన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్ చేసింది మనము మన పీరియడ్లో చేసింది గుర్తుంచుకున్నారనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఇంతకుముందే మన వైస్ గవర్నర్ గారు చెప్పారు. ఆ ప్రకారంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ మనము చిన్న ప్రోగ్రామ్ చేసిన యాక్టివిటీస్ ప్రోగ్రామ్ క్లబ్ నుంచి చేస్తున్నారు, మరి మనం అంతా ఒక కమ్యూనిటీ నుంచి చేస్తున్నాం అనేది వచ్చింది. దానికి నేను అందరూ సంతోషిస్తున్నాను. కాకపోతే ఏంటంటే మన జిల్లా నుంచి వార్తలు రావాలని నేను కోరుకుంటున్నాను. చదువుతుంది మనమైనా మనం చదువుకోవడానికి లేదు, అందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పినవి మాత్రం మనం చదవాల్సి వస్తాయి. అది మన గవర్నర్ గారి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి మనకు రావాలి, వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇదే దీంట్లో ఇంకో చిన్న రాత్రి ఒక న్యూస్లో చూశాను నేను. ఏంటంటే వాసవ్యులకి మన తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఇవ్వాలని చెప్పి సీఎం గారికి ఒకటి నోటీస్ వెళ్ళింది. మరి అది కూడా అందరిగా ఏర్పడిన వారి దయ ఉంటే తప్పకుండా వస్తుండొచ్చు. అధ్యక్షుల వారికి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జయ. థ్యాంక్ యూ సార్. క్లబ్ వైజ్ ఒక్కొక్కరు ఒక రేణుకా గారు ఫస్ట్ గవర్నర్ గారికి ఫెలిసిటేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రయారిటీ టు మహాలక్ష్మికి రూపము ఇదిగో, వైశుల దేవికి వారిదాక్షికి దీపము ఇదిగో, విరతము మమ్ము కాపాడు తల్లి నైవేద్యం ఇదిగో, త్రిలోకరక్షకి త్రిగుణేశ్వరికి తాంబూలం ఇదిగో, పూజలు చేద్దాము. ఒక క్లబ్ ద్వారా కంటే ఇంతమంది క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ లో చేయడం అనేది ఇంకా హుందాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక క్లబ్ అయితే ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ఇంతమంది ప్రెసిడెంట్లు ఒకేసారి చేయడం అనేది నాకు ఇది గర్వం అనిపిస్తుంది. Sir, our members are interested to give a small token of love. మహామాతకు మంత్రశక్తికి మహామంగళం ఇదిగో, మణిమాయకు మంత్ర పుష్పాలు ఇదిగో, నమ్మిన వారిని బ్రోచే తల్లికి నమస్కారములు ఇదిగో ఇదిగో, పూజలు చేద్దాము. మేడం జీవితాన్ని మార్చేసినట్టు ఒక గడియారం సామాన్య జీవితాన్ని మార్చేస్తుంది. ఈ చైర్ వెనక్కి తీయండి సరే, వెనక వాళ్ళు అసలు ఎవరు
తెరవడలే సార్, గవర్నర్ గారికి వాచ్ ఇచ్చారండి. స్టార్ట్ అయిందని మన డిస్ట్రిక్ట్ అంటే కార్యం నిర్వహించాలని కార్యదర్శి పాత్ర ఎంతైనా ఉంటుంది. అలాగే మన డిస్ట్రిక్ట్ నడపడంలో తనదైన శైలిలో నడుపుతున్న మన మురళీధర్ గారిని కూడా మనం సన్మానించుకుంటున్నాం. కుర్చీలో సీఎం గారు మరి బయట పెట్టండి. మురళీధర్ గారిని కూర్చోబెడదాం. I request all presidents to join and felicitate Muralidhar garu. సంగమ్మకు గౌరమ్మకు గన్నేరు పూలు తెండి చదువులిచ్చు సరస్వతికి చేమంతి పూలు తెండి. సంగమ్మకు గౌరమ్మకు గన్నేరు పూలు తెండి చదువులిచ్చు సరస్వతికి చేమంతి పూలు. Sir, wait. Big claps. Thank you, sir. Thank you. Now I request you. Thank you, sir. Thank you. Now I request our Vice Governor Garu. Sir, okay second. Okari pakkane. Sir, okari pakkane. Okari వేస్తున్నారు, ఒకరి పక్కనే. ఉండండి, అందరికీ ఛాన్స్ ఇవ్వండి, అందరూ ఫెలిసిటేట్ చేయండి. అభిషేకము చేయండి, పుష్పాభిషేకము అందుకో. ప్రదీప్ గారు అనుకుంటాను మౌనంగా ఉన్నారు, అంత కనీసం క్లాప్స్ అయినా ఉంటాయి. మీరు ఎంత తీసుకుంటారు సార్ ఇప్పుడు? ఇక్కడ వచ్చేసింది తీసుకోవడం సర్వీస్ చేస్తుంది, ఫ్రీ తీసుకునేది. All presidents requested to join presentation of Narendra Garu. సౌభాగ్యమిచ్చు తల్లికి సంపెంగా పూలు తెండి, సౌభాగ్యమిచ్చు తల్లికి మణిదీపవాసినికి అభిషేకము చేయండి, పుష్పాభిషేకము అందుకోవమ్మ, భక్తితోడ చేసేదము వాసవాంబ. హోమ్ క్లబ్ వాళ్ళు వస్తే ఇంకా హ్యాపీగా ఉంది కదా.
రికార్డ్ బుక్స్ అందరూ రెడీ చేసుకోండి. గవర్నర్ గారి దగ్గరికి తీసుకొచ్చేసేయండి రికార్డ్ బుక్. ఒకసారి సార్ వెరిఫై చేసి సైన్ చేస్తారు, తొందరగా తీసుకొచ్చేసేయండి. చాలా చాలా కృతజ్ఞతలండి. లక్ష్మణ్ గారు ఒక్కసారి మీరు ముందుకు రావాలండి. లక్ష్మణ్ గారికి ఎవరు ఇస్తున్నారండి? హోప్ క్లబ్ వాళ్ళు ఒక్కసారి ముందుకు రావాలండి. అంతలోగా రికార్డ్ బుక్స్ అందరూ తీసుకొని గవర్నర్ గారి దగ్గర సిగ్నేచర్ తీసుకోండి. మళ్ళీ సార్ వెళ్ళిపోతారు. లక్ష్మణ్ గారికి చాలా ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ లీడర్ అండి. పొద్దున్న నుండి అందరినీ మోటివేట్ చేస్తూ వెనకాల నుండి నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు. జై వాసవి అండి. జై వాసవి. జై వాసవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శిరీష గారు అన్నట్టు పెరుమాటలు వినిపించాలండి క్లాస్. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. సర్వీస్ యాక్టివిటీ సర్వీస్ యాక్టివిటీ ఎవరైతే గవర్నర్ గారి ఆధ్వర్యంలో సర్వీస్ యాక్టివిటీ చేస్తున్న వారు రెడీగా ఉండాలి. విజయం రేపుకుంటాం కానీ సిగ్నేచర్ చేసిన తర్వాత ఎవరెవరి రికార్డు పొందుందో పేరు చూసి వాళ్ళు మళ్ళీ ఈ రికార్డు తీసుకోవాలని చేస్తున్నాం. ఏ క్లాస్ సర్వీస్ యాక్టివిటీ అయినప్పుడు మా మెంబర్స్ అందరూ జాయిన్ అవ్వండి. ప్లీజ్ జాయిన్. సౌభాగ్యమిచ్చేటి సంతోషి మాతావు శరణు శరణు తల్లి చక్కని మాత. సౌభాగ్యమిచ్చేటి సంతోషి మాతావు శరణు శరణు తల్లి చక్కని మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల వారు గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని ముందు తీసుకురావడం వీలు కాదు కాబట్టి ముందు వెళ్తారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని ఒక గ్రూప్ ఫోటోగా ఆహ్వానిస్తాం. తలవంచి నీకు దండాలు పెట్టేము తరుణుల ప్రోభగ రామమ్మ. తలవంచి నీకు దండాలు పెట్టేము తరుణుల ప్రోభగ వేరే కార్యక్రమం ఉండడం వల్ల గవర్నర్ గారికి ఆలస్యం అవుతున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు వస్తుంది. వందన సమర్పణ చేయవలసిన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై రాజ్ కుమార్. ఇచ్చేసిన అధ్యక్షులకి, వేదికను అలంకరించిన పెద్దలకి, నా తోటి మీడియా పార్ట్నర్స్ బాయ్.
జే ఆర్యవైశ్య సేవా సమితి, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్, ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్, తెలంగాణ ఆర్యవైశ్య సమితి. T6 టీవీ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.